అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ. ఈరోజు మనము చింత చిగురు చికెన్ వేసి కర్రీ చేసుకుందామండి. నేను కిలో చికెన్ తీసుకున్నాను. ఇవ్వండి ఒక 100 గ్రాముల దాకా చింత చిగురు తీసుకున్నానండి. ఈ రెండు కాంబినేషన్తో కర్రీ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను. ఇవ్వండి స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నూనె వేసుకుందాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇవ్వండి నూనె వేడైపోయింది కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు అండి, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చి వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుందాం అండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నామండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము. పసుపు వేసి కలిపేసుకొని చికెన్ వేసేసుకున్నామండి. శుభ్రం కడిగి పెట్టేసుకున్నాము. చికెన్ ఒకసారి కలిపేసుకున్నాము. ఇట్లా కలిపేసుకొని మంట కొంచెం వేడిలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. ఒక 2 నిమిషాలు వేయించుకున్నామండి. చూస్తున్నామండి. చూసారు కదా చికెన్ అంతా బాగా ఫ్రై అవుతుంది. ఈ టైంలో మనం ఒక 2 టమాటాలు వేసుకున్నాము. ఎక్కువ ఏం వేసుకోవద్దు. చిన్నవి నేను 2 వేస్తున్నానండి. మనకి చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా పులుపు వేరే ఉంటుంది. అందుకే నేను 2 వేసాను. వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుందని వేసాను. టమాటాలు కూడా కొంచెం వేగనిద్దాం. తొందరగా మెత్తబడిపోతాయి టమాటాలు. మెత్తబడిన దాకా చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూసుకుందామండి. చూసారు కదా టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మనం చింత చిగురు వేసేసుకున్నామండి. నేను శుభ్రంగా కడిగేసి నలిపేసి పెట్టానండి. కట్ చేయలేదు, ఎవరికి నలిపితే నలిగిపోతుంది కదా. అట్లా పెట్టేశాను. పొలాలు ఏమైనా ఉంటే చూసుకోండి, కొంచెం లేత పొలాలు ఉన్నా ఉడికిపోతుంది. చింత చిగురు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. తొందరగా ఉడికిపోతుంది అండి చింత చిగురు కూడా. ఇవ్వండి ఇప్పుడు మనం దీంట్లోకి ఇంతవరకు ఉప్పు వేసుకోలేదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. నేను 2 స్పూన్ల దాకా సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండి వేసి కలిపేసుకున్నాం. ఒకసారి బాగా కలిపేసుకున్నాం మొత్తం కలిసేటట్టుగా. ఇవ్వండి ఇట్లా కలిపేసేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకున్నాం. ఇవ్వండి ఒకసారి చూసుకున్నాము. చూసారు కదా చింత చిగురు ఉడికిపోయి మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. ఒకసారి కలిపేసుకున్నాము. కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఒక చిన్న చాయ్ గ్లాసు వాటర్ పోసుకున్నాము. ఎక్కువ ఏమొద్దు. ఇప్పుడు ఆయిల్లో పెట్టేసుకొని పెట్టుకుందాం. చూసారు కదా మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చింది. చింత చిగురు కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇంకా హైలో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి చూసుకుందామండి. చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. చూసారా దగ్గరికి అయిపోయిందండి. ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం ఉంచేసుకొని ఆపేసుకుందాము. ఇంకా గరం మసాలా వేసాము కాబట్టి ఒక్క నిమిషం ఉంచుకుందాము. మంచి వాసన వస్తుందండి. మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచుకుందాం. చూద్దామండి. చూసారు కదా అయిపోయింది. ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. ఇదిగోండి చాలా దగ్గరికి అయిపోయింది. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. మనం గ్యాస్ ఆపేసుకున్నాము అండి. చింత చిగురు చికెన్ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన చపాతీ కానీ పులక పూరి మన జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.